నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రకు ఘన నివాళులు. హాజరైన పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఆలపాటి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు లభించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లభించే ఆర్థిక సాయం కొండంత భరోసా. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అన్నదాన సేవలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అభిమానుల సమక్షంలో దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్రకు 26వ వర్ధంతి వేళ ఘనమైన నివాళులు సమర్పించారు. స్థానిక చెంచుపేటలోని చదలవాడ ఉమేష్ చంద్ర విగ్రహం సెంటర్లో ఆయన 26వ వర్ధంతిని పురస్కరించుకుని పోలీస్ శాఖ, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాలతో ముగించారు. ఈ విశిష్ట కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు అధికారులు హాజరై పోలీసు ఉన్నతాధికారిగా చదలవాడ ఉమేష్ చంద్ర సమాజానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన కాంస్య విగ్రహానికి గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో సేవలందిస్తూ సమాజంలో శాంతి భద్రతల స్థాపనకు ఉమేష్ చంద్ర విలువైన సేవలందించారని అన్నారు. వారి స్ఫూర్తితో వారి సతీమణి నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ఓ మంచి అధికారిని మనం కోల్పోయామని, భౌతికంగా ఆయన లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని అన్నారు. పోలీసు ఉన్నతాధికారిగా కడప జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లాలో ఉమేష్ చంద్ర అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచిన ఉమేష్ చంద్ర భౌతికంగా లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉంటారని అన్నారు. అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు తమ ప్రసంగాల్లో ఉమేష్ చంద్ర జీవన శైలిని, పోలీస్ అధికారిగా అందించిన సేవలను స్మరించుకున్నారు. ఉమేష్ చంద్ర సతీమణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పోలీస్ అధికారిగా సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించేందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నిరుపేదలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. డిఎస్పీబీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఉమేష్ చంద్ర అంటేనే విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఒక స్ఫూర్తి అని, వారి విలువైన సేవలు మరపురానివని చెబుతూ కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, డాక్టర్ అజయ్, పట్టణంలోని కూటమి పార్టీల నాయకులు, పోలీస్ అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సమాజం మొత్తం మేము ఆ రోజు గుర్తు చేసుకుంది ఏంటంటే, ఆ స్థాయిలో ఉన్న ఒక అధికారి అనునిత్యం సేవా కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొని ప్రజలకి చక్కటి పరిపాలన మరియు పేద ప్రజలకు అందించాల్సిన ఒక ధైర్యం, సామాన్యుడికి అందించాల్సిన ధైర్యం ఆయన స్వయంగా నిలబడి చూపించారు. ఆయన్ని కోల్పోవడం అనేది నిజంగా మనం చాలా దురదృష్టంగా భావించాలి. ఒక సందర్భంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువ ఉన్న సందర్భంలో కూడా ఆయన ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్లో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానివ్వండి, అందరికన్నా ముందు ఏ పోస్టింగ్ వచ్చినా సరే ఆ ప్రాంతాల్లో వెళ్ళి నక్సలిజంని అరికట్టించడానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన తీసుకున్న చర్యలు మనందరం కూడా గర్వించాల్సిన విషయం. ఈరోజు వారి సతీమణి నాగరాణి గారు పశ్చిమ గోదావరి జిల్లాగా అదే స్ఫూర్తిలో కలెక్టర్గా అక్కడ ఉన్న ప్రజానికానికి గతంలో వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ఏ విధంగా ఉమేష్ చంద్ర గారు సమాజం కోసం అంకిత భావంతో పనిచేశారో ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఈరోజు నాగరాణి గారు ముందు తీసుకెళ్తున్నారు. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం తెనాల్లో కల్పించినందుకు, ఆయన్ని యువత ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా తీసుకుని ఏ విధంగా ఆయన అద్భుతమైన చదువులు చదివి గోల్డ్ మెడలిస్ట్గా ఆ రోజున ఏ డిగ్రీ తీసుకున్నా కూడా ప్రత్యేకంగా సమాజానికి ఉపయోగపడాలనే ఒక భావంతో ఆయన ముందుకెళ్లారు. సో ఈరోజు ఆయన్ని మనం గుర్తు చేసుకోవడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ప్రభుత్వ యంత్రాంగంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతున్నటువంటి వ్యక్తి. ఆ దుస్సంఘటన 25 సంవత్సరాలైనా కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయం. ఆయన విగ్రహాలని హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఆవిష్కరించుకున్నా, ఆయన విగ్రహాలు అవసరం లేనటువంటి ప్రతి ఒక్క మనిషి హృదయంలో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా స్థానం ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి.
సంఘటన కానీ, నక్సలిజం కానీ, శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలిగినా కూడా కడపలో, పులివెందల్లో శాంతి భద్రతలను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం పొందినటువంటి సందర్భం. రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరైనా సరే సామాన్య పౌరుడిని ఏ రకంగా చూసేవాళ్ళు మిగతా వాళ్ళని కూడా అదే రకమైనటువంటి గౌరవం అందరికీ పొందాలని ఆ రకంగా శాంతి భద్రతలు కాపాడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. మరి వారి ఆత్మ శాంతివరాలి. అదే సందర్భంలో వారి సతీమణి నాగరాణి గారు కూడా వివిధ స్థాయిల్లో పనిచేయటమే కాకుండా నిజంగా టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నిక్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేసిన ఈ మధ్య ఆమెతో మాట్లాడి చెప్పాను, నువ్వు చేసిన సేవలు ఎవరు మర్చిపోలేనటువంటి ఆ రకంగా ఎక్స్పాన్షన్ చేసినటువంటి ఏకైక వ్యక్తి నువ్వే. పాలిటెక్నిక్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్లో పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ని కాపాడటానికి ప్రయత్నించినటువంటి అమ్మాయి మీరు అని చెప్పి కూడా నేను వారిని, అంటే ఇది పొగడ్త కాదు, వాస్తవం. అంటే కుటుంబం మొత్తం కూడా ఈ రోజున ఆయన అడుగుజాడలో నడవటమే కాకుండా ఆయన ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ప్రతి అడుగు కూడా ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ఈ రోజున ఈ సమాజ గౌరవాన్ని, సమాజంలో మనం నిజమైన భాగస్వామ్యం ఉండాలి అంటే ఏ రకంగా ఉండాలి అనే దానికి వీళ్ళిద్దరు కూడా మనకు ప్రతీకలు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నేను 95 బ్యాచ్ ఎస్ఐని. నేను ఈ సర్వీస్లో ఉండగా ఎస్ఐగా ఉండగానే సారు ఇట్లా నక్సలైట్లు వలన చనిపోయారని విని మేము చాలా ఆందోళనకి విచారానికి గురయ్యాం. మాకు మార్గదర్శకంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించవలసిన ఒక మంచి పోలీస్ ఆఫీసర్ను కోల్పోయాం. సేవా తత్పరత, నిజాయితీ, ధైర్యం, ఈ మూడు ఆయన మాకు ఇచ్చిన యూనిఫామ్కి ఇచ్చిన ఆభరణాలు. దాన్ని పోలీస్ శాఖ ఇప్పటికి కూడా ఆయన్ని రోల్ మోడల్గా తీసుకొని ఎంతోమంది ఆఫీసర్లు, ఉద్యోగస్తులు దాన్ని పాటిస్తూ ఇప్పటికీ ఆయన మా మధ్యలో చిరకాలం నిలిచిపోయేలాగా ఉండిపోయారు. నేను ఇది మూడోసారి సార్గా నివాళులు అర్పించటం, దానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను ప్రతిసారి. ఈసారికి మేడం కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ గారు, మినిస్టర్ గారు రావడం అనేది చాలా సక్సెస్ఫుల్గా మా పోలీస్ తరఫు మీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ కుర్రవాడిని అసాసినేట్ చేశారు, అంతమొందించారని తెలిస్తే ఒక సాధారణ పౌరుడిగా నాకు బంధుత్వం లేదు, మనిషి ఎవరో తెలియదు, అసలు నేను ఇప్పుడు పరిచయం భాగ్యం కూడా లేదు. అంత దూరంలో ఆ దేశంలో వేరే దేశాల్లో ఉన్న నన్ను కలిచివేసి, అందుకని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని విని ఉండబట్టలేక నేను ఒక సాధారణ పౌరుడుగా వచ్చేసాను. అదే దుఃఖం ఇప్పుడు కూడా 20 సంవత్సరాలు, ఈ 2.5 దశాబ్దాలుగా నిలిచిన దుఃఖం మళ్ళీ పెళ్ళుబోగుతుంది. ఆయన లేరేమో కానీ నాలాంటి పౌరులు రాష్ట్రం యావత్తు, బహుశా దేశత్తు, అంతర్జాతీయంగా కూడా ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయారు ఉమేష్ చంద్ర. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు పొందలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించే ఆర్థిక సహాయం వారికి ఎంతో ఓదార్పుగా ఉంటుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయానికి అర్హత సాధించిన 15 మందికి 10,08,194 రూపాయల నగదు చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం పరంగా సూపర్ 6 పథకాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తుందని అన్నారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సి ద్వారా 16,700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, వీటితో పాటుగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలను బాధితులకు అందిస్తున్న సహాయం ప్రాధాన్యత అంశమని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సుందరి కరోనా కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం లభించిన అంగల కుదురు మాజీ సర్పంచ్, సీనియర్ తెలుగుదేశం నాయకురాలు నలుకుర్తి విజయను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సుందరీకరణ కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం పొందిన నలుకుర్తి విజయ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో వెనుకబడిన వారిని గుర్తించి అవకాశాలు ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. పార్టీ కోసం తమ జీవితకాలం సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, మంగమూరి హరిప్రసాద్, గుమ్మడి ప్రసాద్, వి అశోక్ వర్ధన్, పలువురు లబ్ధిదారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొన్ని లక్షల మందికి సహాయం అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ కూటమి నాయకత్వానికి, కూటమి అధినేత అయినటువంటి ఈనాటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి తెనాలి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.
ఈరోజు దాదాపు 15 మందికి కొన్ని లక్షల రూపాయలు ఆర్థిక సహాయం వైద్యం పేరిట చేయటం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో సంక్షేమం పేరిటన ఇప్పటికే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చే నేపథ్యంలో సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి నాయకత్వం ఈనాటి కూటమి నాయకత్వం. అభివృద్ధిని కూడా సాధిస్తూ పరిశ్రమలను ఏర్పరచుకుంటూ నిరుద్యోగ యువతకి ఉద్యోగ పరిష్కారాన్ని వెతుక్కుంటూ ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పరీక్షలు పూర్తి చేసుకొని ఉత్తీర్ణులైన వారికి దాదాపు 16,700 ఉద్యోగాలను ఇవ్వటం జరిగింది. డాక్టర్స్కి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం, ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. రకరకాల నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగ వస్తువులను కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాల్ని ఈ 5 ఏళ్లలో పూర్తి చేసి ఇది కూటమి నాయకత్వం చెప్పాలనేదే ఈ ప్రభుత్వం యొక్క నిరంతర శ్రమ. సంక్షేమాన్ని ఒక పక్కన, అభివృద్ధిని ఇంకొక పక్కన, సామాజిక న్యాయాన్ని ఇంకో పక్కన చేసే నేపథ్యంలో ఈరోజు నలకుర్తి విజయ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పార్టీని నమ్ముకున్నటువంటి దళిత మహిళ ఈ రోజున స్టేట్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఇది ఈ పార్టీకి ఉన్న లక్ష్యం. అట్టడున్న పేద వర్గానికి ఆదుకోవాలి, అంతేకాకుండా పార్టీలో ఉన్నత పదవుల్ని అధిష్ఠించాలని చెప్పే నేపథ్యంలో భాగంగా ఈ రోజున నెలకుర్తి విజయ్ గారు అంగళగుర్తి గ్రామం మరి మనందరికీ తెలుసు ఏ రకంగా కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా పార్టీయే పరమావధిగా ఈ రోజున ఉన్నటువంటి మహిళ, సీనియర్ నాయకురాలు మా పార్టీకి ఎక్స్ సర్పంచ్ నెలకుర్తి విజయ్ గారికి ఈ పదవి రావటం అనేది మా అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ. మరి ఎన్టీ రామారావు గారు పేదలకే ఈ పార్టీ పెట్టి ఎంతో పేదలు గుర్తించి ఎస్సీ ఎస్టీలు గుర్తించిందే తెలుగుదేశం పార్టీ. ఒక ఎస్సీ మహిళగా నన్ను గుర్తించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఎప్పుడు కూడా ఈ పార్టీకి నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. 17వ గణపతి మహోత్సవాల్లో పాల్గొని అన్నదాన సేవలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కు వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. స్థానిక చినరావూరు 12వ వార్డు పరిధిలో గణపతి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్న క్రమంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక ఆత్మీయ అతిథులుగా పాల్గొని అన్నదాన సేవలను ప్రారంభించారు. తొలుత 17వ గణపతి మహోత్సవాల పూజలు అందుకుంటున్న విఘ్న గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం విశిష్టతను వార్డు కౌన్సిలర్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యవర్గం, ఆ ప్రాంత భక్తులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలోని 12వ వార్డులో ఈరోజు చినరావూరులో ముఖ్యంగా 17వ గణపతి మహోత్సవాలు జరుగుతుంది. 17వ గణపతి మహోత్సవాలు మేము ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా గణపతి మహోత్సవాలు జరగడం ఎప్పటి నుంచో 17 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా మా మాజీ శాసనసభ్యులు గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు హాజరై పూజలు చేయించుకున్నారు. దాంతోపాటు మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా హాజరవడం మాకు అత్యంత సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ విధి విధానాలకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలను స్వాగతిస్తూ పార్టీ కోసమే నేటికి పనిచేస్తున్నానని, రానున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నామినేషన్ వేయనున్నట్లు 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్లోని తమ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మడి రమేష్ మాట్లాడుతూ, ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఈ నెల 14న నిర్వహించనున్న క్రమంలో 7వ తేదీన తమ ప్యానెల్ తో నామినేషన్ వేయనున్నట్లుగా తెలిపారు. కూటమి పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటారని చెబుతూ, ఇటీవల కొందరు వారి వ్యక్తిగత నిర్ణయాలను కూటమి నిర్ణయం అని చెప్తున్నారని, అది వాస్తవం కాదన్నారు. కూటమి పార్టీలు ఇంతవరకు ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వలేదని చెప్తూ, తనకున్న సమాచారం మేరకు పోటీ చేయనున్నట్లుగా తెలిపారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు ప్రజలకు పార్టీ పెద్దలకు తెలుసని అన్నారు. తన ప్యానెల్ నామినేషన్ వేయటం తథ్యమన్నారు. మొన్న పత్రికల్లో ఒక నిర్ణయం వచ్చింది, కూటమి నిర్ణయం అని చెప్పి దాన్ని చెప్పడం జరిగింది. అది కూటమి నిర్ణయం అయితే కాదు, అది వ్యక్తిగతమైన నిర్ణయాన్ని తీసుకొచ్చి కూటమి మీద పులిమి కొంతమంది చేస్తున్నారు. అది తప్పు.
అదేవిధంగా మేము అర్బన్ బ్యాంక్కి 7వ తారీఖు నాడు నామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాము. నాతో పాటు 11 మందితో సిద్ధంగా ఉన్నాను. నేను కూటమి నాయకుల్ని నేను కూడా చర్చించాను. కూటమి నిర్ణయం అయితే అది కాదు, కూటమి నిర్ణయం కాకుండా అది వ్యక్తిగత నిర్ణయంగా పరిగణించి కూటమి నిర్ణయంలో ఇంకా ఎవరిని కూడా నిర్ణయించలేదు. అది ఒక చర్చగానే పరిగణించవలసిందిగా కోరుచున్నాను. నన్ను గనక ఈ బ్యాంక్ గనక ఆశీర్వదిస్తే బ్యాంకుని బాగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి అభివృద్ధి జరిపి 3-4 శాఖలుగా చేసి దానికి 50-60 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తానని చెప్పి, అదేవిధంగా అందరికీ లోన్లు వచ్చే విధంగా ఆ ఉద్యోగస్తులను కూడా పటిష్టం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కూటమి ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. నేను తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. తర్వాత కౌన్సిలర్గా కూడా చేశాను. కౌన్సిలర్గా చేసిన తర్వాత అప్పటి సమయంలో వైస్ చైర్మన్కి కూడా పోటీ పెట్టామని చెప్పి అందరూ కూడా ఒత్తిడి తెచ్చారు నా మీద. కానీ పార్టీ లైన్ దాటకూడదురా అని చెప్పి అందరం కూడా ఆనాడు సర్ది చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. ఆ పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలుపు మేరకు అన్ని పనుల కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు చేశాం. అది అందరికీ తెనాలి ప్రజలందరికీ విధేయతమే. అదే కాకుండా రామారావు గారి వర్ధంతులు కానీ జయంతులు కానీ అవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం. ఈ రోజు వరకు పార్టీ ఏది పిలిపించినా దాన్ని స్పందించి దాన్ని ముందుండి నడిపించే మార్గంలోనే పోయాం. కానీ మా గురించి ఏదన్నా కొంతమంది ఏదో అవకచవకలుగా ఉంటారో అది వాళ్ళకి నచ్చక అట్లా ఉంటారే తప్పితే నేను మాత్రం పార్టీ లైన్ దాటి వెళ్ళేది మాత్రం లేదు. స్థానిక షరా బజార్ లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా చిన్నం హరిగోపాల్ ను నియమించినట్లు పద్మశాలీయ బహుత్తమ సంఘం నాయకులు ప్రకటించారు. శ్రీ భావన ఋషి స్వామి ఆలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీని ప్రకటించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా చిన్నం హరిగోపాల్, సభ్యులుగా జొన్నాదుల మదన్ మోహన్ రావు, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపత్రి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని సాదరంగా సత్కరించారు. పలువురు పద్మశాలీయ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి షరాబజార్లో వెంచేస్తున్న శ్రీ భద్రావతి భావనస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన పద్మశాలి సంఘీయులకి, అట్లాగే మన శాసనసభ్యులు శ్రీ నాదన మనోహర్ గారికి, అలాగే మన ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. భావన ఋషి స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చిన్నం హరిగోపాల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే నెంబర్లుగా జొన్నాదుల మధు గారు, ఆకురాజు శ్రీనివాసరావు గారు, తాడిపత్రి శ్రీనివాసరావు గారు, గుంటి ధనలక్ష్మి గారిని ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది తెనాలి పద్మశాలి బౌద్ధం సంఘం తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెనాలి పద్మశాలి బౌద్ధం సంఘం తరపు నుంచి శ్రీ భద్రావతి సమేత భావనారి స్వామి దేవస్థానానికి నూతన కమిటీగా ఎండోమెంట్ తరపు నుంచి చిన్నం హరిగోపాల్ని చైర్మన్గా, అదేవిధంగా జొన్నాదుల మధు, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపత్రి శ్రీనివాసరావు, గుంటి ధనలక్ష్మి వీరిని కమిటీ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ బౌద్ధమ సంఘం తీర్మానాన్ని అనుసరించి, అలాగే మంత్రివర్యులు మనోహర్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు వారి యొక్క సహకారంతో ఈరోజున ఈ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా రాబోయే కాలంలో శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారి స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు కానివ్వండి, అనేక రకాల ఉత్సవాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా దిగ్విజయంగా నిర్వహించుతూ పద్మశాలి బౌద్ధమ సంఘంతో కలివిడిగా ఉంటూ సంఘం ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వీరందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకున్నాం. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ఏ రేషన్ షాప్ లో అయినా రేషన్ తీసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని 16, 17 వార్డుల్లో గురువారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా వార్డు కౌన్సిలర్లు వెంటరాగా మైనార్టీ మహిళలకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 1,46,00,000 తెల్ల కార్డుదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ జరుగుతుందన్నారు. రేషన్ పంపిణీ కార్యాచరణలో తీసుకున్న మార్పులను వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, వార్డు కౌన్సిలర్లు దివి అనిత, అన్నం పిన్నారావు, మల్లీశ్వరి, కుద్రవల్లి శ్రీను తదితరులున్నారు. రేషన్ షాప్లో స్మార్ట్ కార్డు పంపిణీ జరుగుతూ ఉంది. దాదాపు 1,46,00,000 తెల్ల కార్డుదారులకి స్మార్ట్ కార్డ్ని ఇవ్వటం పూర్తవుతుంది. దీని ద్వారా వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా నిత్యావసర వస్తువుల్ని కొనుక్కునే అవకాశం, తీసుకునే అవకాశం 15 రోజులు అనేది కాకుండా నెలాంతరం కూడా, మాసాంతరం వరకు కూడా ఈ కార్డుదారులకి ఎప్పుడు వెళ్ళినా కూడా నిత్యావసర వస్తువులు దొరికేలాగా చేసినటువంటి
ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నిరుపేదల అవసరాలు గుర్తించి అందుకు అనుగుణంగా సేవలు అందించడమే శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని సంస్థ కార్యదర్శి సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శశి వేదిక ప్రాంగణంలో గురువారం శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులుగా డాకా సామిరెడ్డి, కార్యదర్శిగా సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కోశాధికారిగా వెంకట కృష్ణారెడ్డి, సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి, కిక్కూరి చిన్న కృష్ణారెడ్డి, తిరుమల రెడ్డి, లక్ష్మారెడ్డిలను ప్రకటించారు. గత 2 సంవత్సరాలుగా సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రజా ప్రయోజన కార్యక్రమాలతో సంస్థకు తగు గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఈ క్రమంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సంస్థ భవిష్యత్ కార్యాచరణను వివరించారు. పలువురు సంఘీయ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం పేద ప్రజల యొక్క వారికి కావాల్సినటువంటి అవసరాలని తీర్చడం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే గత 2 సంవత్సరాల్లో కూడా వివిధ కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. మరి నూతన కమిటీ అధ్యక్షులుగా యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులుగా డాకా సామిరెడ్డి గారు, సెక్రటరీగా సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, అట్లాగే ట్రెజరర్గా కేసరి కృష్ణారెడ్డి గారు, వెంకట కృష్ణారెడ్డి గారు, మరి సభ్యులుగా చంద్రశేఖర్ రెడ్డి గారు, చిన్న కృష్ణారెడ్డి గారు, కిక్కూరి సత్యనారాయణ రెడ్డి గారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే చేయడం జరుగుతుంది. ఇక నుంచి ఈ సేవా ట్రస్ట్ తరఫున అందరము అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవటం మన ఎట్లా అభ్యున్నతి కోసం పాటుపడతామని మాటిస్తున్నాం. ప్రమాణ స్వీకారంగా అధ్యక్షులుగా డాకా సామిరెడ్డి గారు, సెక్రటరీగా విజయభాస్కర్ రెడ్డి గారు, ట్రెజరర్గా నేను కేసరి వెంకట కృష్ణారెడ్డి, మిగతా మా సభ్యులు బొంతు చంద్రశేఖర్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కేవీఎస్ రెడ్డి గారు, తిరుమల రెడ్డి, లక్ష్మారెడ్డి గారు కొత్తగా ఎన్నుకున్నాము. మేము పెట్టి ఈ రోజుకి అంతా 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఈ రోజు మేము చేసిన కార్యక్రమాలకు బదులు పేద సాధన అందరికీ చేస్తూ, రాజశేఖర రెడ్డి గారికి కూడా చేస్తూ ఇక ఇంకా అభివృద్ధి చెందాలనేది మా ఆకాంక్ష. దోమలు కుట్టడం వల్ల సంభవించే అనారోగ్య సమస్యల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎంహెచ్ఓ మోవా యేసుబాబు సూచించారు. తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో తెనాలి పురపాలక సంఘ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవా యేసుబాబు, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రమేష్ బాబు రోగులకు వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొని షుగర్, బీపీ, మలేరియా, టైఫాయిడ్ వంటి రక్త పరీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జలుబు, దగ్గు, జ్వరం వంటి వచ్చినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ మోవా యేసుబాబు సూచించారు. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు దోమల వల్ల వ్యాప్తి చెందుతాయని, ప్రజలు దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సరోజిని, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక 100 మంది ఓపీ దాకా వచ్చారు. వాటిల్లో 10 మంది ఫీవర్ కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళకి మలేరియా, డెంగ్యూ ఇలాంటి టెస్టులు చేసాము. మలేరియా, డెంగ్యూ టెస్టులన్నీ నెగిటివ్ వచ్చాయి. జనరల్గా ఎక్కువ శాతం ఫీవర్ చేంజెస్, జలుబు, దగ్గు వచ్చి అందరికీ ఈ ఫీవర్స్ వచ్చాయి ఈ క్లైమేట్లో చేంజెస్ వలన. గౌరవ నాదెండ్ల మనోహర్ మినిస్టర్ గారి ఆదేశాలతో మనం ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అన్ని స్లమ్స్లో ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో స్లమ్స్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కింద బ్లీచింగ్ చల్లించడం, వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడన్నా ఉంటే వాటిని రిమూవ్ చేయడం, ప్లస్ కాలువల్లో సిల్ట్ తీయటం, ప్లస్ ఈ యాంటీ లార్వల్ ఆపరేషన్స్, ఈ సైడ్ డ్రైన్స్లో పిచికారీ చేయటం, సో ఇలాంటివి చేయటం, ప్లస్ ఫీవర్ సర్వే కూడా ఈ ఏఎన్ఎంస్తో చేయించడం జరుగుతుంది. అలా మనకి మారేస్పేటలోని ఎన్సీబీఎన్ కాలనీలో ఫీవర్ కేసులు, సీజనల్ ఫీవర్స్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల మనకి పైనుంచి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మన గౌరవ ముఖ్యమంత్రులు వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్లో సీజనల్ జ్వరాలకు సంబంధించి అన్ని రకాల బ్లడ్ టెస్టులు చేయడం, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఐసిడిఎస్ తెనాలి ప్రాజెక్టు వారు తెనాల్లోని విఎస్ఆర్ ఎనివేర్ కళాశాల నందు విద్యార్థినులకు లింగ సమానత్వంపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేశారు.
తెనాలిలోని విఎస్ఆర్ నిర్వేర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఐసిడిఎస్ తెనాలి ప్రాజెక్టు అధికారిని పి విజయగౌరి ఆధ్వర్యంలో లింగ సమానతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా న్యాయవాది విజయలక్ష్మి ఫోక్సో చట్టం ఆవశ్యకతను, చట్టం యొక్క ప్రయోజనాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వన్ స్టాప్ సెంటర్స్ ఏం చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక 2-3 అవర్స్ దూరంలో ఉన్న ఒక ఏరియాలో హెడ్ క్వార్టర్ నుంచి అంత దూరంలో ఉన్న ఏరియాలో ఒక ఉమెన్ని నైట్ కొట్టి భర్త భార్యను కొట్టి పిల్లలతో సహా ఆమె బయట గెంటేశాడు. వాట్ షీ నీడ్స్, ఏం కావాలి? ఇమీడియట్గా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. ఏం కావాలన్నాడు? షెల్టర్ కావాలి. దాట్స్ గుడ్. వన్ స్టాప్ సెంటర్లో 10 days షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో షెల్టర్ ప్రొవైడ్ జరుగుతుంది. ఇమీడియట్గా 181 ద్వారా కానీ 112 ద్వారా కానీ వాళ్ళు కనుక మా దగ్గరకు వస్తే మేమే రెస్క్యూ చేసి పోలీస్ వాళ్ళ కన్సర్న్తో మాట్లాడి వాళ్ళని మా దగ్గర తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చాక వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేసి షెల్టర్ అయిపోయాక వాళ్ళకి ఏమన్నా గాయాలు కానీ చిన్న దెబ్బలు అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం కోసం మా వన్ స్టాప్ సెంటర్లో ఒక పారాలీగల్ సిబ్బంది ఒకరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు 24/7. సో ఆ స్టేజ్లో పిల్లల్ని వాళ్ళని మన దగ్గర సోషల్ కౌన్సిలర్ ఒకరు ఉంటారు. ఆవిడ వాళ్ళతో అమ్మ నీకు భయం లేదు అంటూ ఒక భరోసా ఇస్తూ మేమున్నాం నీకు తోడుగా. వన్ స్టాప్ సెంటర్ ఒక స్టెప్ కనుక ఆవిడ వేస్తే మిగతా స్టెప్స్ అన్న ఆమె తరఫున మిగతా మా స్టాఫ్ అందరూ వేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లేనని శ్రీ వాసవి పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలోని పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో గల శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అన్నారు. కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలోని పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో గల శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో గురువారం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో ప్రత్యేక పూజ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ ప్రాధాన్యత వివరించారు. ప్రతిష్ఠ అనంతరం 16 రోజుల పండుగగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు వివరించారు. ట్రస్ట్ నిర్వాహకులు తండ్రి శ్రీనివాసబాబు దంపతులు, ముద్దా భక్తులు రమణయ్య, మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుంచివర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు గత నెలలో ఎంతో వైభవపేతంగా నిర్వహించుకున్నాము. ఈరోజు అమ్మవారికి 16 రోజుల పండుగ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పంచామృత స్థాపన తిరుమంజన కార్యక్రమం, అమ్మవారికి విశేష అర్చన కైంకర్యాలు, అలాగే ధ్వజస్తంభ సంప్రోక్షణ మొదలగు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది. శ్రీమాన్ తన్నీరు శ్రీనివాసబాబు గారు, శ్రీమతి మల్లేశ్వరి గారి యొక్క దంపతుల యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అలాగే ఈ దేవాలయంలో మీరు ఏ సంకల్పం చేసినా కూడా అమ్మవారి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేయడం జరుగుతుంది. వీటితో పాటు మీ సమస్యలు కానివ్వండి, అలాగే మీకు మానసికంగా ఆర్థిక పరంగా కానివ్వండి, శారీరక పరంగా కానివ్వండి, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ అమ్మవారికి వచ్చి మీరు సంకల్పాన్ని చేస్తే చాలు అమ్మవారి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తారు. తెనాలి చెంచుపేటలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు గురువారం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెనాలి చెంచుపేటలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గురువారం ఘనంగా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. శ్రీకృష్ణ లీలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ పండుగల ప్రధాన సారాంశం సమైక్యతను చాటమని, విద్యార్థుల సమైక్యతను పెంపొందించే దిశగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ వరుణ్, ప్రిన్సిపాల్ బ్రహ్మానందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Enhancing the essence of that particular theme, whether it is national festival or state festival, promoting unity and diversity in the minds of students through cultural activities, the main motto of Adarsh. As a part of this, we are conducting different cultural programs to maintain cultural theme in the minds of the students. ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాసీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు.
ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర 26వ వర్ధంతిని పురస్కరించుకుని తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి ప్రాంగణంలో ఉమేష్ చంద్ర తల్లిదండ్రుల వితరణతో అన్నదాన సేవలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి కేంద్రం ముద్దాభక్తు నమనే మాట్లాడుతూ ఉమేష్ చంద్ర వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణంలోని ఆశ్రమాల్లో కూడా అన్నదాన సేవలు నిర్వహించారని తెలిపారు. శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీని మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో నిత్యం అన్నదాన సేవలను అన్నార్థులకు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిరుపేదలకు బురిపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, మన గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమం, ఈ రోజున శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో చదలవాడ వేణుగోపాలరావు నయనతారల గారి కుమారుడు ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారి 26వ వర్ధంతి సందర్భంగా అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఉమేష్ చంద్ర గారు ఉచిరీత్యా సక్సైట్లకు గుండెల్లో నిద్రపోయేవారు. అంత ఉత్రీత్యా చాలా బాగా చేశారు. ఆయనకి శ్రద్ధాంజలి ఘటించారు. దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నారుతున్నారో వారికి అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి విశేషం మరి ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారి 26వ వర్ధంతి సందర్భంగా మరి మన యోగా గురువు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు మరి వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖలో ఉన్నతమైన పదవులు చేసి ఎన్నో మరి నీతి నిజాయితీకి కట్టుబడి ఎంతో మరి కష్టమే ఊపిరిగా నీతి నిజాయితీగా సేవలు అందించిన మరి ఉమేష్ చంద్ర గారికి మరి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు ఎక్కడున్నా కానీ వారి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబం పైన ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన దాతలకి నమస్కారాలు. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. గురువారం జెడ్పీ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉపాధ్యాయులకు సాదర స్వాగతం పలకగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన సభలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రావి సాయిబాబు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఉపాధ్యాయులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. పాఠశాల విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఆహ్లాదభరిత వాతావరణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్క జీవితంలో టీచర్ అనేవారు ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తారు. మన తల్లిదండ్రుల తర్వాత నన్నే ఈ సమాజంలో ఒక వ్యక్తిగా తీర్చిదిద్దేది టీచర్ గారే. టీచర్ గారు మనకి జీవితాంతం గుర్తుంటారు. కానీ పాఠశాలలో ఉండేటప్పుడు మనం చదువు విషయంలో కానీ క్రమశిక్షణ విషయంలో కానీ టీచరు నన్ను తన జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్టుగా మనం ప్రవర్తించాలి. అందరు టీచర్లు కాకపోతే కొంతమంది టీచర్లైనా గుర్తుంటారు. కానీ టీచర్కి మనం గుర్తుండేటట్టుగా మనం చదువుకోవాలి, మన క్రమశిక్షణ ఉండాలి, మనం ప్రవర్తించాలి. అదే మనం ఒక టీచర్కి ఇచ్చేటటువంటి నివాళి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా విద్యావేత్త. ఆయన కడు పేదరికం నుంచి మరి భారతదేశ అత్యున్నతమైనటువంటి పదవైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసి 10 సంవత్సరాల పాటు ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత భారత 2వ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన మిత్రులు వీరెళ్ళి ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆలోచన చేసినప్పుడు నా జన్మదినోత్సవం నాకు జరిపితే అది భావ్యం కాదు, నా జన్మదినోత్సవం రోజున ఉపాధ్యాయ జన్మదినోత్సవంగా జరపండి, ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాలి, ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు, ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు ఆ రంగానికి తీర్చిదిద్దేటటువంటి కార్ఖానా అది పాఠశాల. అక్కడ ఉపాధ్యాయులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరు గ్రామంలో గురువారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరులో కీర్తిశేషులు కొత్తపల్లి పరిపూర్ణయ్య, మైనేని శివరామయ్యల జ్ఞాపకార్థం వారి కుమారులు కొత్తపల్లి భాస్కర్రావు, మైనేని రత్నప్రసాద్ల ఆర్థిక సహాయ సహకారాలతో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు గురువారం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 240 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్ష నిర్వహించారు. 80 మందికి శుక్లాలు ఉన్నట్టు గుర్తించారు. 150 మందికి కళ్ళజోళ్లు అవసరమని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ 6 సంవత్సరాల క్రితం గోవాడ గ్రామంలో ఉప్పల సాంబశివరావు నిర్వహించే మెడికల్ క్యాంపును స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన దుశ్శాలువలతో సత్కరించారు. ముఖ్య అతిథి ఉప్పల సాంబశివరావు మాట్లాడుతూ సాటి మనిషికి సాయం చేస్తూ ముందుకు వెళ్లాలనే భావంతో ప్రతి ఒక్కరు జీవించాలని అన్నారు.
మానవులు పెరిగే కొద్దీ మానవత్వం తగ్గిపోతుందని, మనిషి స్వార్థంతో జీవిస్తానని గుర్తు చేశారు. ప్రతి మానవుడు తోటి మానవునికి ఎంతో కొంత సహాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తికొండ శాంతకుమారి, కొత్తపల్లి భాస్కర్రావు, షేక్ రంజాన్, ఇంటూరి విజయభాస్కర్, రాపర్ల మారుతి వీరరాఘవయ్య, ఎస్కేల్ బాబు, జ్యోతుల బసవేశ్వరరావు, కర్రా చిరంజీవి, కొడాలి కోటేశ్వరరావు, పచ్చల సుధాకర్, పావులూరి కాళిదాసు, మలిపెద్ది రాజేశ్వరి, సిఈ కోఆర్డినేటర్ వై వెంకట్, వీసీ కోఆర్డినేటర్ రంజిత్, క్రాపా సుధాకర్, టెక్నీషియన్లు ఆనందకుమారి, నవీన్, సరళ, పవన్, భవానీ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన వారికి కలజోళ్ళు ఇస్తారు. మిగిలిన వారికి మరి గోడవల్లి ఎల్వి హాస్పిటల్ వారు మరి మీకు కట్టి పొరలుండా శుక్లాలుండా తీసుకెళ్ళి మిమ్మల్ని ఆపరేషన్ చేయిస్తారు. అట్లాగే మీకు కలజోళ్ళు ఇప్పుడు ఇక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళా మంచి బాగా చెక్ చేయడం కోసమని మన వీసీ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే టైం ఇస్తారు. ఆ టైంలో చెక్ చేయించుకుంటే 60 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా భాస్కరరావు గారు నేను ఇవ్వడం జరుగుద్ది. మరి అటువంటి సాంబశివరావు గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. మరి అటువంటి వారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటా వారే ఏదైనా మన గ్రామంలో మరి కార్యక్రమాలు చేయాలంటే గోవాడే స్ఫూర్తి. సాంబశివరావు గారు ఆ గ్రామంలో చెరువులన్నీ కూడా సర్వే పెట్టి చేయించారు. ఎందుకంటే నైతిక విలువలు లేని సమాజానికి వర్తమానం ప్రశ్నార్థకం, భవిష్యత్తు అంధకారం. సో మనకేంటంటే ప్రతి రోజుకి ప్రతి మానవుల్లో సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. ఈ సమయంలో మనం అందరము చేయి కలిపి సమాజ అభివృద్ధికి, ధర్మానికి, సత్యానికి, ప్రేమకు, శాంతికి తోడ్పడుతూ ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రకు ఘన నివాళులు. హాజరైన పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఆలపాటి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు లభించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లభించే ఆర్థిక సాయం కొండంత భరోసా. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అన్నదాన సేవలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.